యెషువా మెస్సీయ నామములో మీ అందరికీ షలోం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పంపబడిన వారు ఎవరు, పంపబడని వారు ఎవరు. అంటే ఆ పరలోకమందు తండ్రి పని చేయాలి అంటే ఈ లోకానికి ఆయన ఆజ్ఞ ఇచ్చి పంపాలి. వారిని కారణ జన్ములు అంటారు. అంటే వారి పుట్టుకు ఒక కారణం ఉంటుంది. వారు ఆ పని మీదే వస్తారు, ఆ పని ముగించుకుని వెళ్ళిపోతారు. మరి ఇంతమంది కాపర్లో ఆ పరలోక తండ్రి ఎవరిని పంపించాడు? ఇంతమంది ఉన్నారు. దేవుడు నన్ను పంపాడంటే నన్ను పంపాడు, నన్ను పంపాడంటే నన్ను పంపాడు అన్నారు. వీళ్ళలో ఎవరిని దేవుడు పంపాడు అనే విషయంపై ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎవరిని నమ్మాలి పాస్టర్ గారు? మరి మేము ఇంతమంది వచ్చారు, మరి ఎవరిని ఒకవేళ ఆదరించకపోతే, ఎదుగో నా పేరిట వచ్చిన వాడికి చన్నీళ్ళు పోతే ఇదేం చెప్పారన్నారు. మీ ఫలం పోతుంది, మీరు ఇచ్చినట్లయితే చన్నీళ్ళన్నీ ఇచ్చినట్లయితే మీ ఫలం పోగొట్టుకోనరు అని చెప్పారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కరెక్టే. కానీ మరి ఎవరిని పంపారో ఎలాగ తెలుస్తుంది మీకు? పంపబడిన వారు ఎవరు, పంపబడని వారు ఎవరు, దేవుడి ప్రణాళికలో ఉన్నవారు ఎవరు? ముందు పంపబడిన వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత పంపబడిన వారు ఆటోమేటిక్గా మనకు తెలుస్తారు. అసలు పంపబడిన వారు ఎవరు, వారు ఎలా ఉంటారు అనేది నేను స్పష్టంగా లేఖనానుసారంగా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా స్పష్టంగా లేఖనం చెప్తుంది వారు ఎలాంటి వారు. కాపర్లు అంటే అందరూ కాదు సుమండి. ఈ వాక్యానికి తగ్గ జీవితం ఎవరైతే జీవించుతున్నారో వారికి మాత్రమే ఇది. ఈ వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వాడికి కాదు, ఈ వాక్య ప్రకారం జీవించే వాడికే ఇది. కాబట్టి సహోదరులు ఆలోచించవలసింది, కాపర్లు అంటే అందరినీ నేను అనట్లేదు, ఈ లేఖనానుసారం జీవించే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు నిజంగా పంపబడ్డారా లేదా ఇప్పుడు లేఖనానుసారం మనకు తెలిసిపోద్ది. ఇర్మియా అధ్యాయం 14 వచనం మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇర్మియా 14 చదవమ్మా. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి, చూడండి, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. అదనమాట. నిజం చెప్తున్నారు మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తారంటండి? ప్రవక్తలు నా నామం బట్టి అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు. అదండి జీవం గల ఎలోహిం చెప్తున్నాడు. నేను వారిని పంపలేదు అంటే వీడంటున్నాడు దేవుడు నన్ను పంపినాడు అంటున్నాడు. సో మరి ఆయన పంపలేదని ఆయన చెప్తున్నాడు, వచ్చినోడేమో దేవుడు నన్ను పంపాడు అని చెప్తున్నాడు. మరి ఏంటి తేడా? వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారికి ఆజ్ఞ అంటే సర్టిఫికెట్ లేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. వారికి ఆజ్ఞ లేదంట. కానీ వీళ్ళంటారు మేము పట్టాపాదులు అయ్యా, మాకు పట్టా ఉందని చెప్తున్నారు. వారితో మాట్లాడలేదంటే బాబు పిలుపు, ఇదిగో నాయన తెల్లవారుజాము దాకా దేవుడు నీ గురించే మాట్లాడాడని చెప్తున్నారు. వారితో మాట్లాడలేదని దేవుడు చెప్తున్నాడు. వీరంటున్నారు మాతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయా తంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వారు తమ హృదయంలో ఏదైతే వంచన ఏదైతే అయిందో అదే ప్రకటించుచున్నారు. వీరి వల్లే కదండి ఆయన బాధపడేది. కేవలం వీరి వల్లే బాధ. ఎవరి వల్ల ఆయనకు బాధ ఎక్కువగా ఉందో తెలుసండి. చూడండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదవమా. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేయుచున్నారు. అదండి, కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు. నా సొత్తును తొక్కివేసి ఉన్నారు. చూడండి, నా సొత్తును తొక్కివేసి, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ఎవరి విషయంలో ఆయనకి బాధ కలుగుతుందో తెలుసా అండి? ఈ కాపర్ల విషయంలోనే. పంపబడని కాపర్ల విషయంలో దేవుడు నన్ను పిలిచేసుకున్నాడు, దేవుడు పిలిచేశాడు,
ఆయన సువార్త చేసేమని అంటున్నారు. వారిని పంపలేదు, వారితో మాట్లాడలేదంట. పిలుచుకున్న వారు వేరే ఉన్నారు, పిలువబడిన వారు చెప్తే మాటలు ఈ రకంగా. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు. ఈ కాపర్లందరూ నా ద్రాక్ష తోటను తొక్కివేసి ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళ హృదయం ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరు ఎంతో బాధలో ఉన్నారు, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి అని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఇర్మియా 6:13 చూడండి. ఇర్మియా 6:13. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచుకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగు చేయదు. అదనమాట, నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే. వాడికి సమాధానం లేదు. కానీ నీవు సమాధానం గురించి వెళ్ళినప్పుడు వాడు ఏమంటాడంటే, సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయములు పైన మాత్రం బాగు చేస్తారు. వాడికి సమాధానం ఉండదు. వాడికి వాడి భార్యకి పాస్టర్కి పడదు. వారిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. ఈలోపు ఈ గొర్రె వెళ్తుంది. ఈ గొర్రె వెళ్ళి, అయ్యగారు నాకు పరిస్థితి బాగాలేని ప్రార్థన చేయండి అని. రామ్మా సమాధానంగా వెళ్ళి రామ్మా ప్రార్థన చేసి, ప్రభువా వీరి కష్టాలన్నీ తీసేది ఆయన అని ప్రార్థన చేస్తారు. కానీ వారికి సమాధానం లేదు. వారికి సమాధానం లేదు, వాడిని వెంబడించే వారికి సమాధానం లేదని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఇందులోనే అసలు ఈ పంపబడిన వాడిని ఆయన ముద్దు పేరు పెట్టారండి, మెస్సయా, యెహోవా, ఎలోహిం, జీవముగల ఎలోహిం. ఇటువంటి వారిని పిలిచే విధానం మీద తెలిసిన ఒక ముద్దు పేరు పెట్టండి. మీరు చూస్తే నిజంగా చాలా సంతోషపడతారు. ఇలాగన్నారా, అసలు మా బైబిల్లో ఇలా ఉందా అని అనుకుంటారు మీరు. ఏ కాపరైనా ఈ వాక్యం చెప్పేయడం చూసుకోండి. మీ జీవిత చరిత్రలో ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో ఈ విషయం ఏ రోజైనా ఆయన చెప్పేటప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, యెషయా 56:10 ఇలా చెప్పబడింది ఇటువంటి వారి గురించి. వారి కాపర్లు, మీ కాపర్లే. వారి కాపర్లు అంటే ఎవరో కదా, వారి కాపర్లు అంటే మీ కాపర్లు. వారి కాపర్లు చూడండి, ఎవరు అంటమ్మా? గుడ్డివారు. వారందరూ తెలివిలేని వారు, గుడ్డివారు, తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు. అదనమాట, ఎంత ముద్దు పేరు చూసామా. వారందరూ మూగ కుక్కలతో పోల్చాడు. కుక్క, పాస్టర్ అంటే ఎవడో తెలుసా? కుక్క. అవినీతి పరుడిని పిలుస్తున్నాడు ఆయన కుక్క అని. కుక్కలు మొరగలేరు అంటే సత్యము చెప్పలేరు. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని ప్రకటన చేసుకుంటారు. కలవరించుచు పండుకొని వారు. వాడికి పనే ఉండదు. అన్ని ఆలోచనలు ఎవరిని ఎలా ముంచాలా, ఎవరిని ఎలా మనం ఆకట్టుకోవాలని వాడు కలవరించుచు పండుకొని వారు. నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతృత పడు. చూడండి, కుక్కలు తిండికి ఏం చేస్తాయి? ఆతృత పడతాయి లేదా? ఎంత తినను వాటికి తృప్తి లేదు. చూడండి, అంటే చూడండి, మనం ఏమైనా తింటున్నాం అనుకోండి, ఒక మాంసం ముఖ్యంగా తింటున్నాం అనుకోండి, కుక్క బయట నుంచి చూస్తుంది, అలా చూస్తూ ఉంటుంది. సరే, అయ్యో పాపం చూస్తుంది కదా అని చెప్పేసి ఒక ముక్క మనం విసిరామనుకోండి, అది తినేసి ఇంకా దాకుంక ఇలా చూస్తుంది. ఇంకా ఏమన్నా ఉందామో, ఇంకా ఏమన్నా ఆడటెళ్ళగాని తిందామో. కుక్కల తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే. చూడండి, ఈ కాపర్లు అట్టివారే అంట. ఎవరితో పోల్చాడు? కుక్కతో పోల్చాడు. మరి వీరి పరిస్థితి ఏంటి? ఎంత చిత్రంగా చూడండి. ఇన్నేళ్ల మీ సర్వీసులో ఎవడన్నా పాస్టర్ వచ్చి, పంపబడిన వాడు వచ్చి నన్ను కుక్కతో పోల్చాడు, జీవముగల ఎలోహిం అని ఏ రోజైనా చెప్పాడా? ఎంత సీక్రెట్ ఈ రోజు నాడు బైబిల్లో ఉందో చూడండి. ఏమంటే మీ పిచ్చి గాని 2 చేతులు ఎత్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చెప్తాడు. ఈ మాయ మాటలన్నా చూసి మారండి మీరు. ఈ మాయ మాటలండి, ఈ పంపబడిన వాడు చెప్పే మాటలుగా. 2 చేతులు ఎత్తితే మన పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చెప్తున్నారు. వాడిని వెంబడితే పరలోక రాజ్యం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు. నిజంగా ఉందా అండి? బైబిల్లో చెప్పబడిందా? రాయబడి ఉందా?
ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం ఈ రకంగా చెప్తుంది చూడండి. బైబిల్ని ఫాలో అవ్వండి మీరు. మనుషులను వద్దు, నా మాట నమ్మొద్దు, మనుషుల మాట నమ్మొద్దు. బైబిల్ మాట, బైబిల్ సత్యము. బైబిల్ చెప్తుంది ఈ రకంగా. మీరు నమ్ముకున్నవాడు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడా, మధ్యలో ఆపేస్తాడన్నది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. చదవండి. అయ్యో మత్తయి సువార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే అప్పుడు వాళ్ళు కాదండి, ఇప్పుడున్న కాపర్లు, అవినీతి కాపర్లు. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అబ్బా చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యం మూయుదురు. మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అంట. బా సోదరా, మరి నీవెక్కడున్నావు? వాడిని వెంబడించుతున్నావు. సోదరి, నీవెక్కడున్నావు? వాడిని వెంబడించుతున్నావు. ఏంటి ఎలాగిది? ఇది ఎలా సాధ్యం? వారందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడండి, మరి వారి వెనకాల ఉండు నీ పరిస్థితి ఏంటి? వారి వెనకాల ఉండి ప్రార్థనలు చేర్చున్నావే, యాచనలు చేర్చున్నావే, దశంభాగము కానుకలు అన్నీ పంపుచున్నావే, వాడు మిమ్మల్ని తీసుకెళ్ళడు అని బైబిల్లో ఉంది. మరి ఎవరిని వెంబడించితే మీరు పరలోక రాజ్యం వెళ్తారో ఒక్కసారి చాలా స్పష్టంగా మనకు రాయబడింది. వారు అంతేకాదు, వారు ఎలాంటి వారు తెలుసా? 23:25-27 దాకా చదువమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురుగా. చూడండి, గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. చూడండి, గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి యోగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. వీరి లోపల శుద్ధి లేదండి, బయట శుద్ధి. వైట్ డ్రెస్ వేస్తారు, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, నల్ల బ్యాగు, నల్ల బైబిల్, ఒక సైకిల్. ఇది వీళ్ళు వేషధారణ. వాళ్ళు వెలుపట అలంకరణ ఉంది కానీ లోపట లేదు అని పరలోపదని చాలా స్పష్టంగా చెప్తాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అదనమాట. ఎంత తెల్లటి డ్రెస్ చేస్తారో, మల్లె పువ్వు. ఏంటంటే పరిశుద్ధులు కోడంట. మరి లోంది ఎవరు కోడు? చూడండి, అవి వెలుపల శృంగారముగా అగుపడు. చూడండి, బయట సమాధి ఎలా ఉంటుందంటే, సున్నం కొట్టిన సమాధి మంచి చాలా నీట్ గా ఉంటుంది. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అటువంటి స్టేజ్ లో వారు ఉన్నారు కదా. మరి మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తారని ఎలా అనుకుంటున్నారు? మీరు వెంబడించే కాపరి మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తారని మీరు అనుకుంటుంటే అది ఉత్తి మాట. అవినీతి పరులకి పరలోక రాజ్యం ఎంట్రన్స్ లో లేదు, వారికి దగ్గరలో లేరు, వారికి సమీపంలో లేరు, వారు లేరు, వారిని వెంబడించే వారు కూడా లేరు. మరి ఇటువంటి పరిస్థితులు మనం నమ్ముకున్న వాడు ఎవడు? చూడండి, ఇంకా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఈ విషయాలు కానీ మీరు వెళ్ళి ఏమండి పాస్టర్ గారు ఇలా అంట కదండి, ఇలా అంట కదండి ఒకవేళ చెప్పి చూశారనుకో, మీ పరిస్థితి ఎలా ఉంటుందో బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ మీకు తెలియదు కదా, పాస్టర్ గారు ఇలా అన్నారండి ఒక బ్రదరు, ఇదేంటండి ఇది వేరంట కదండి, మిమ్మల్ని ఇలా అంటున్నారు కదండి అన్నారు అనుకో, వారు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ ఉంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. చూడండి, పరిశుద్ధమైనది మనం కుక్కలతో పెడతాం. ఒక ఏదన్నా తయారు చేసుకోనుకుంటే నీట్ గా మనం తినాలని, ఏ పుట్టినరోజు నాడు ఫంక్షన్ ఉండేది చేసి అది అందరికి పెడతాం, మనుషులకు పెడతాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెడతామా? మనుషులకు పెడతాం. మనం ఎవరైతే ప్రేమించో వారికి పెడతాం. అందుకే చెప్తాను, పరిశుద్ధమైనది కుక్కలు ఎదుట పెట్టుకుని. కుక్కలంటే ఎవరు? కాపర్లు. బాగా వినండి, కుక్కలంటే కాపర్లు, అవినీతి కాపర్ల గురించి మాట్లాడుతున్నాను.
నీతిమంతుల గురించి నేను మాట్లాడలేదు, న్యాయంగా బతికే వాడి గురించి నేను మాట్లాడలేదు, న్యాయంగా ఆయన్ని ఆశ్రయించి బతికే వాడి గురించి నేను మాట్లాడలే, ఆయన్ని అమ్ముకునే వాడి గురించి నేను మాట్లాడుతున్నాను. కుక్కలు వెళ్తున్నా చూడండి, పరిశుద్ధమైనది కుక్కలు ఎదుట పెట్టుకుని మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఒకవేళ వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. అదనమాట, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. అవినీతి కాపల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మెసేజ్ చూసి కొంతమందికి కోపము, బాధ, మనసులో వేదన కలుగుద్దేమో. నేను మీ గురించి మాట్లాడలా. నాకు ఒకవేళ ఎవడన్నా ఫోన్ చేస్తే అవినీతి పరుడైతేనే చేస్తాడు, గుమ్మడికాయలు దొంగంతే భుజాలు తరుగుకున్నట్టు. నీతిమంతుడు చేయడే, యథార్థంగా బతికేవాడు చేయడే. రాస్కెల్స్. ప్రార్థన మీ సొత్త ప్రార్థన. దేవుడు మీరు చెప్పింది నెరవేర్చుతాడని చెప్తున్నాను. 10 రూపాయలు అయితే 10 రూపాయల ప్రార్థన, 20 రూపాయలు అయితే 20 రూపాయల ప్రార్థన, 100 రూపాయలు అయితే 100 రూపాయల ప్రార్థన. ప్రార్థనలో ఇన్ని రకాలు ఉన్నాయా? ఇన్ని రకాలు లేవే. ఒక్కటే రకం, ఒకే ఒక రకం. అదేంటో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నీ మొర తప్పకుండా ఆయన వింటాడు. అదే రకం. ఆ రకంగానే చేయమన్నాడు ఆయన. 1000 రూపాయలు ఇస్తే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావే. మెస్సేజ్ ఏ రోజు అలా చెప్పలేదే. ఆయన రోడ్డు మీద వెళ్తూ ప్రార్థన చేశాడు, ఇంట్లోకి వెళ్తూ ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గర ఇది ఆశించలేదే. ఎంతమంది దగ్గర చేసినా ఒకే ప్రార్థన చేశాడే. స్వస్థత పొందాలని నువ్వు నమ్ముచున్నావా? నేను ఇది చేయాలని నువ్వు నమ్ముచున్నావు, నేను చేయగలను నువ్వు నమ్ముచున్నావు అన్నప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడు నేను నమ్ముచున్నా అన్నాడు. అయితే నీ నమ్మక చెప్పు జరుగుద్ది అన్నాడు. కానీ ఆయన ఇంకోటి చేయలేదే. 1000 రూపాయలు ఇచ్చేళ్ళు, 10,000 ఇచ్చేళ్ళు నీకు స్వస్థత అవుద్దని చెప్పలేదే. సోదరా, అబద్ధ ప్రవక్తలు, పంపబడిన వారు చెప్పే మాటలు ఎంత ఇదిగా ఉన్నాయి చూసారా? ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయా? ఇంత ఫ్రాడా? దేవుణ్ణి నమ్మారు కదా అని దేవుణ్ణి దోచుకున్నారు. మనుషుడా, అవినీతి పరుడా, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నమ్మకూడదు. దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? నమ్ముకోమని చెప్పాలి, అమ్ముకోకూడదు. అనేకులు అమ్ముకుంటున్నారు ఆయన్ని. ఛీ, అమ్ముకుంటున్నారు. వర్తకులు కావద్దు. వీళ్ళు కాపర్లు కాదు, వర్తకుల్లా మారిపోయారు. ఎవడన్నా అమెరికా ద్వారా వచ్చి వాడి బాప్తిసం ఇవ్వమంటే అనేకుల్ని అక్కడికి సెట్ చేసి వాడిచ్చే 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్కి, బిర్యానీ ప్యాకెట్కి, మందుకి లోబడిపోతున్నారు. అనేకమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అనేకులు లొంగిపోయినట్టు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, వీడియో ఫొటోస్తో సైతం. అది నీచం. అంతకన్నా చనిపోవడం మీరు. నా దేవుడు శక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనకి సామాన్యమైన శక్తి కాదు, మానవాతీతమైన శక్తి అని చెప్పి సువార్త చేసి ప్రార్థన చేసి ఇంట్లోకి వచ్చి నువ్వు డబ్బులు ఇస్తే గానీ కదలలేకపోతున్నావే. ఇది సువార్తేనా? నిజంగా నువ్వు చేసేది సువార్తేనా? అనేకులు నిజంగా చాలా బలహీనులు, ఏ రోజుకు ఆ రోజు తిని ఉండే వారికి ప్రార్థన చేయించుకోవాలని ఉంటుంది. కానీ వీడిని చూస్తే, ఈ అవినీతి పరుని చూస్తే, వారికి ప్రార్థన చేయించుకోవాలని మనసు నిండా ఉన్నా వాడికి డబ్బులు ఇస్తే కానీ వెళ్ళడు అనే బాధతో వారు దేవుడికి దూరం అయిపోయి ప్రార్థన చేయించుకోవడం మానేస్తున్నారు. యథార్థం. ఒక 10 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారిని కూడా జాలి తలిచి వదలాలి కదా. వీరు అటువంటి వారిని కూడా వదలట్లేదు. ఇంకో విషయం, దశంభాగం అయిపోతే శాపం, చచ్చిపోతావు, దేవుడు ఉగ్రత నీ మీద కురిచేద్దంటున్నారు. తప్పు. దశంభాగం ఎవరికి వాళ్ళు కూడా నేను మీతో చెప్తాను తర్వాత. దశంభాగం కానీ కానుకలు కానీ ఇటువంటి వారికి కాదు మీరు ఇచ్చేది. ఫ్రాడ్ గాళ్ళు, వాళ్ళందరూ ఫ్రాడ్ మ్యాన్స్, వారికి కాదు మీరు ఇచ్చేది. మీరెంతో కష్టపడి వెచ్చించింది దశంభాగం ఇటువంటి అవినీతి పనులకు ఇచ్చి నాశనం, శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. దయచేసి అటువంటి వారి జోలికి మీరు వెళ్ళద్దు.
రూపాయలు ఇస్తే 10 రూపాయల ప్రార్థన, 20 రూపాయలు ఇస్తే ప్రార్థన, 20 రూపాయల ప్రార్థన, 50 రూపాయల ప్రార్థన మీకొద్దు. ఆ పరలోకపు తండ్రి ఉచితంగా చేశాడు, మీరు ఉచితంగా పొందండి. అంతేగాని మనుషుల్ని ఆశ్రయించడా, మనుషులను ఆశ్రయించడంటే జీవము గల ఎలోహింను ఆశ్రయించడం మేలు. ఇంకా ఇటువంటి వారి గురించి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ రకంగా ఉంది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలా. దుష్టులైన పనివారి మీరు ఈ మాట్లాడినారనుకుంటే ఆయన అంటాడు, అబ్బే ఈ అసలు కాదమ్మా, మామూలు ఈది కుక్కలు. ఒరే, ఈది కుక్కల గురించి బైబిల్లో రాయలేదా? నీ గురించే రాశాడని చెప్పండి, నీ గురించే రాశాడు రాని. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. చాలా జాగ్రత్త. దుష్టులైన పనివారి విషయంలో దుష్టులైన పనివారు కలిసిపోయారు. దుష్టులైన పనివారు ఏం చేశారు? కలిసిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. ఇంకా అసలు మీరు ఎందుకు ఈయన్ని వెంబడిస్తున్నారు? ఒక మంచి మార్గంలో పెడతాడు, ఈ కాపురి మన మంచి మార్గంలో తీసుకెళ్తాడు అనే కదా మీ ఉద్దేశం కదా. మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాడనే కదా మీ ఉద్దేశం. అసలు నిజంగా మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తున్నా లేదు ఈ రోజు నేను మీతో చూపుతాను. చూడండి, ఇర్మియా 50వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదవమ్మా. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. అది ఎవరంటున్నారు ఈ మాట? జీవము గల ఎలోహిం అంటున్నాడు, నా ప్రజలు అంటున్నాడు. ఈడేమంటాడు? నా సంఘం అంటాడు. నా ప్రజలను ఆయన అంటే ఈడంటున్నాడు నా సంఘం. చూడండి అంత తేడా. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి. చూడండి, కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారి త్రోవ తప్పించి. అదనమాట. అడవిలో ఉన్న కాపర్లకి, గొర్రెల కాపర్లకి కొండలు ఉంటాయి, ఊళ్ళో ఉన్న కాపర్లకి సంఘాలు ఉంటాయి. ఇక్కడో సంఘం, అక్కడో సంఘం, అక్కడో సంఘం, అక్కడో సంఘం. ఆరాధన చేసిండమ్మా నేను వస్తున్నాను అంటే ఇక్కడ ఆరాధన చేయించేదట. ఈ లోపు అక్కడ దండేసుకొని ఈ జోలి ఇక్కడ టైం అయిపోయి మళ్ళీ అక్కడ ఓపెన్ చేశారు సినిమా. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ జోలి పట్టేయారు. అడుక్కునేవాడి కన్నా నీచంగా తయారయ్యారు అవినీతి పరులు. వెంటనే పేట పోటీ. ఇదివరకు ఊరుకో చర్చ ఉండేది, ఇప్పుడు పేట పోటీ ఇంటికో చర్చ అయిపోతుంది. అవినీతి పరులు ఇవన్నీ, నీతిమంతులే కాదు. అడవిలో ఉన్న కాపరికి ఏముంటాయి? కొండలు ఉంటాయి. ఊళ్ళో ఉన్న కాపరికి సంఘం ఉంటాయి. వారి కాపర్లు వారిని కొండల మీద తోలుకొని పోయి వారి త్రోవ తప్పించి పెడతారు అని మీరు అనుకుంటున్నారు. ఆయన ఏం చేస్తారు? త్రోవ తప్పించుతున్నారు. జనులు కొండ కొండకు వెళ్ళుచు. మీ పరిస్థితి కొండకు అంటే ఈ సంఘానికి ఆ సంఘానికి అన్ని సంఘాలకు తిరుగుతున్నారు. ఇందులో పరిశుద్ధాత్మ లేదు, అందులో త్రిత్వం లేదు, ఇందులో ఏకత్వం లేదు, ఏదేదో వంకలు చెప్పి అన్ని తిరుగుతున్నారు. తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. జనులు కొండకు అంటే సంఘానికి తిరుగుతూ తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. చూడండి, ఎప్పుడైతే మర్చిపోయారో మొత్తం మీద పోయినట్టే. అసలైన దాంట్లో మీరు ప్రవేశించలేకపోయారు. అసలైన దాంట్లో మీరు ప్రవేశించలేకపోయారు. ఇంకా ప్రకటన 22వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే ఇంకా చాలా స్పష్టంగా ఇంకొకసారి చదువు మరి. కుక్కలను మాంత్రికులను. చూడండి, కుక్కలను మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపటనుంది. అదనమాట. చూడండి, వెలుపట పరలోక రాజ్యానికి వెలుపట ఉండేవాళ్ళు ఎవరమ్మా? ఫస్ట్ చదవమ్మా. ఫస్ట్ కుక్కలను. పరలోక రాజ్యానికి వెలుపట ఎవరు ఉంటారు తెలుసా? కుక్కలు. కుక్కలు అంటే ఏంటి చెప్పారు కదా, కాపర్లు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి. చూడండి, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట ఉంటారు. వెలుపట అంటే ఎక్కడో మీకు తెలుసు కదా, పరలోక రాజ్యానికి వెలుపట, పరలోకానికి వెలుపట వారు ఉంటారు. అటువంటి పరిస్థితి మీకు వారి వెనకాల ఉన్న మీరు, వారిని వెంబడించి మీరెక్కడుంటారు? ఆ వెలుపటే ఉంటారు. కాబట్టి వీరు పంపబడిన వారి దగ్గర ఏ మహిమ ఇప్పుడు దాకా మీకు కనపడలేదు. పంపబడిన వారు, వీరు పంపబడని వారు అంటే దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన వారు కారు, వారు వేరే ఉన్నారు. ఇప్పుడు పంపబడని వారు అంటే అబద్ధ ప్రవక్తల గురించి మనం తెలుసుకున్నాం. వారు నిజం చెప్పరు. అబద్ధ ప్రవక్త అంటే ఏంటి? నిజం చెప్పని వారు. సత్యం, వారి కుక్కలు మొరగవు అంటే సత్యం చెప్పు, అసత్యవాదులు.
కాబట్టి ఈ పంపబడిన వారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. నెక్స్ట్, పంపబడిన వారు ఎలా ఉంటారు, వారు ఎక్కడ ఉంటారు, వారిని ఎలాగ మనం గుర్తుపట్టాలన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూద్దరు. కానీ అంతవరకు యెషూవా మెస్సీయా నామములో మీ అందరికీ షలోం. అయితే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా ఫోన్ నెంబర్ నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గత 2-3 సార్లు చాలా విషయాల్లో నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోయాను. నా ఫోన్ నెంబర్, మీరు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మీరు నాతో మాట్లాడచ్చు. నా ఫోన్ నెంబర్ 81826074. మరొకసారి చెప్తాను, 818582604. తప్పకుండా మీరు మీ యొక్క ఏదైనా సందేహాలు కానీ ఏదైనా తప్పకుండా మీరు SMS చేయండి, లేదా ఉత్తరాల ద్వారా మీరు పోస్ట్కి పంపించవచ్చు. యెషూవా మెస్సీయా నామములో మీ అందరికీ షలోం. అందరికీ షలోం.